హలో, వెల్కమ్ టు కులినరీ క్యాజిల్. ఈరోజు మనం చేయబోతున్నది బ్రెడ్ వితౌట్ ఈస్ట్. బ్రెడ్ అంటేనే నీడింగ్ చేయటం, దాన్ని 2 hours రెస్టింగ్ ఇవ్వటం, మళ్ళీ దాన్ని బేక్ చేయటం. అలా కాకుండా ఈరోజు ఇన్స్టెంట్ బ్రెడ్ తయారు చేయబోతున్నాము. దాని ప్రొసీజర్ చూద్దాము. దీనికోసం మొదటగా కావాల్సిన పదార్థాలు చూద్దాము. మైదా 3 cups, ఆయిల్ 2 tablespoons, షుగర్ 1 tablespoon, salt 1/2 teaspoon, baking powder 1.5 teaspoon, baking soda 1 teaspoon, milk ప్లస్ వెనిగర్ లేదా మీ దగ్గర బటర్ మిల్క్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. మొదటగా ఈ బటర్ మిల్క్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం 2 cups ఆఫ్ మిల్క్ తీసుకోవాలి. ఇవి వామ్ మిల్క్, అంటే వామ్ అంటే హాట్ మిల్క్ అని చెప్పాలి. వేడిగా ఉన్న పాలు తీసుకోవాలి. దాంట్లో 2 tablespoons ఆఫ్ వెనిగర్ యాడ్ చేయాలి. యాడ్ చేసి దాన్ని అలా మిక్స్ చేసి ఒక 10 minutes పాటు దాన్ని అలా వదిలేయాలి. నెక్స్ట్ మన బ్రెడ్ బేకింగ్ టిన్ని తీసుకుని దాన్ని గ్రీజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకుని మంచిగా మైదా వేసుకుని దాన్ని డస్టింగ్ చేసుకుని మన బ్రెడ్ టిన్ని రెడీగా ఉంచుకోవాలి. చూడండి, మన బటర్ మిల్క్ కూడా రెడీ అయిపోయింది. ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. దాంట్లో ఫస్ట్ ఈ మైదా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో సాల్ట్, షుగర్, గ్రాన్యులేటెడ్ షుగరే, తర్వాత బేకింగ్ పౌడర్, నెక్స్ట్ బేకింగ్ సోడా, వీటన్నిటిని యాడ్ చేసుకుని ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని లేదా ఒకసారి జల్లించుకున్నా సరిపోతుంది. అన్నీ మంచిగా మిక్స్ అయిపోవటం ఇంపార్టెంట్. నెక్స్ట్ దీంట్లో మనం 2 tablespoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న బటర్ మిల్క్ని యాడ్ చేయాలి. మొత్తం ఒకేసారి యాడ్ చేయొద్దు. ముందు 3/4 యాడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ మనం తీసుకున్న క్వాంటిటీ మొత్తం పడుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం నిదానంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇది చాలా సాఫ్ట్గా చేతికి అతుక్కుపోతూ అలా ఉంటుంది. దీని కన్సిస్టెన్సీ ఇలాగే ఉండాలి. దీన్ని ఎక్కువ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. చాలా జెంటిల్ చిన్నగా అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మీకు కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా. మీరు ఇలా వచ్చేసిందని కంగారు పడిపోవద్దు. సేమ్ ఇలాగే చేయాలి. తర్వాత ఆయిల్ తీసుకుని దాన్ని కొంచెం అది అంటే బాగా చేతికి అతుక్కోకుండా కొంచెం అద్దుతూ దాన్ని చేయాలి. చూడండి, మన బ్యాటర్ రెడీ అయిపోయినట్లే. దీనికి రెస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా దీన్ని మనం బేక్ చేసేసుకోవచ్చు. దానికోసం మొదటగా మనం ఆల్రెడీ గ్రీజ్ చేసిన మన బ్రెడ్ టిన్ని తీసుకుని, డస్టింగ్ చేసిన బ్రెడ్ టిన్ని తీసుకుని దాంట్లో ఈ బ్యాటర్ని యాడ్ చేసేసుకోవటమే. చూడండి, బ్యాటర్ అలాగే ఉండాలి. బ్యాటర్ అలా స్టిక్కీగా ఉందని కంగారు పడద్దు. అలా ఉంటేనే మన బ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మొత్తం ఇలా వేసేసుకుని దాన్ని ఆయిల్తో దాన్ని మొత్తం బ్రెడ్ టిన్కి స్ప్రెడ్ చేసేసుకుని దీన్ని ట్యాప్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఆల్రెడీ నేను ఓవెన్ని 200 degrees సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేసుకుని ఉన్నాను. కాబట్టి రెడీ అయిపోయిన మన బ్రెడ్ టిన్ని ఓవెన్లో పెట్టేసేయటమే. ఇది బేక్ అవ్వటానికి 30 to 40 minutes పడుతుంది. చూడండి, పైన ఆయిల్ అలా ఎక్కువగా ఇచ్చేయాలి. ఆయిల్ అంటే మన చేతిని ఆయిల్లో డిప్ చేసుకుంటూ అట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మన బేకింగ్ టిన్ రెడీ అయిపోయింది. దీన్ని ఓవెన్లో పెట్టి 200 degrees సెంటీగ్రేడ్ దగ్గర ఆల్రెడీ ప్రీహీట్ చేసిన ఓవెన్, దీన్ని 30 to 40 minutes బేక్ చేయాలి. మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఓవెన్ టెంపరేచర్స్ ఓవెన్ని బట్టి చేంజ్ ఉంటుంది. చూడండి, మన బ్రెడ్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఓవెన్లోంచి తీయంగానే బ్రష్తో ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి. అప్పుడు పైన కలర్ మంచిగా వస్తుంది. చూడండి, ఇట్లా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని
సైడ్స్ కొంచెం చాకుతో కట్ చేసుకుని మనం ఒక ర్యాక్ మీదకి రివర్స్ చేసుకోవాలి. దీన్ని కూల్ అవనివ్వండి. దాదాపు 2 అవర్స్ పాటు దీన్ని అలా కూల్ అవనివ్వండి. చూడండి, మన బ్రెడ్ రెడీ అయిపోయింది. నీడింగ్ చేయాల్సిన అవసరం లేదు, రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్గా మనం బ్రెడ్ రెడీ చేసేసుకోవచ్చు. 2 అవర్స్ ఇది చల్లారిన తర్వాత దీన్ని స్లైసెస్గా కట్ చేసుకోండి. ఎంజాయ్ చేయండి. చాలా ఈజీ ప్రొసీజర్ కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ Culinary Castle.